గవ్వలు నా వైపు చూపించడం కరెక్టే. మళ్ళీ హాసిని వైపు ఎందుకు చూపించాయో? ఇదేంటి నా వైపు చూస్తుంది? డౌట్ వచ్చిందా ఏంటి? ఎండలు ఎండుకుపోయే రోజు తర్వాత వర్షాలు పడి చల్లబడుతుంది. మీ జీవితాలు కూడా చల్లగా ఉండాలని, సకల సంపదలు చేకూరాలని, లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. ఆఫ్ చేయరా. ఇంకా టెన్షన్గానే ఉన్నావేమో, కాస్త కూల్ చేద్దామని. నైని చేసిన పూజేమో కాని అందరూ కలిసి నన్ను ఫూల్ని చేసేవాళ్రా. నిన్ను అరెస్ట్ కూడా చేయించేవాళ్ళు మమ్మీ. అదే కదా, జీవాన్ని నేను కాదు షూట్ చేసింది. గురువుగారు, అయితే నువ్వు రివాల్వర్ పట్టుకుని గురిపెట్టడం వల్లే గవ్వలు నీ వైపు చూపించాయేమో అని నా డౌట్ మమ్మీ. ఇప్పుడేంటి, వెళ్ళి అందరికీ ఈ మ్యాటర్ చెప్పేసి వస్తావా? మమ్మీ, ఈ టైంలో పడుకుంటూ పోతారేమో కదా. వెళ్ళి లేపి చెప్పరా, బుద్ధుంటే సరి. ఏదో తెలియకన్నానులే మమ్మీ. అసలు నువ్వే దుర్మార్గురాలివని గవ్వలకు ఎలా తెలిసిందో అది చెప్పు ముందు. రే, నువ్వు నన్ను అడుగుతున్నావో నీ మాటలతో నన్ను కడుగుతున్నావో తెలియడం లేదురా. అరే, అనుమానాన్ని పటాపంచలు చేసుకుందామని. రే, ఆటోమేటిక్గా నేను విలన్ని కాలేదురా. నా ఆలోచనల్ని ఒక్కొక్కటి ఆచరణలో పెడుతూ ఇక్కడి దాకా వచ్చాను. కోడి గురించి గుడ్డుకు తెలీదా మమ్మీ? నువ్వేంటో నాకు తెలుసు. అయితే నీకు టెన్షన్ మొదలవక ముందే నా తింగరి పెళ్ళాం ఎందుకు కంగారు పడిందో ఆలోచించాలి మమ్మీ. ముందు గవ్వలు నా వైపు తిరిగాయి. కామెడీ చేసే హాసినిలో కంగారు వచ్చింది. ఎందుకలా అయిందా అని అనుకునేలోపు ఆ గవ్వలు నా వైపు తిరగ్గానే విశాల్ నైనికి లేనిపోని అనుమానాలొస్తాయని టెన్షన్ పడ్డాన్రా. మొత్తానికి నువ్వు నీ మాటలతో సిచ్యువేషన్ని సిల్లీగా తీసుకునేలా చేసావు గాని లోపల నువ్వు ఎంత టారెత్తిపోయి ఉంటావో అర్థం చేసుకోగలను మమ్మీ. ఎందుకంటే నేను నీ కొడుకును మమ్మీ. నా సంగతి వదిలేరా. ఇంటి శ్రేయోభిలాషైన గురువుగారు జీవాన్ని ఎందుకు షూట్ చేయాలనుకున్నారు? విశాల్ తనని విడిపించడానికి బెయిల్ ఎందుకిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. మమ్మీ, మంచివాళ్ళు అనుకునే వాళ్లే చాలా డేంజర్ అన్నట్టుగా తయారవుతున్నారు. బీ కేర్ఫుల్. అఫ్ కోర్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రమాదం ముంచుకొస్తుంటే నువ్వు తాపిగా కూర్చొని తపస్సు చేస్తున్నావేంటి? డమ్మక్క, ఇది పొరపాటున జరిగే విపత్తు కాదు. విశ్లేషించి చేస్తున్న ఎత్తుకు పై ఎత్తు. ఏంటయ్యా, 40 ఇడ్లీలు, 30 వడలు, 20 దోశలు తిన్నావు. ఇలా కూర్చుంటే ఎలా అరుగుతుంది? ఎద్దులయ్యా, నీ వంట నించో. విగ్రహాల్లో ఒకే చోటుంటే ఎలా అరుగుతుంది అంటున్నాను. 1 గంటైనా వీళ్ళని ఆడించాలి కదా. ఫ్రీగా మిమ్మల్ని మేపలేంగా. నువ్వే పోషిస్తున్నట్టు చెప్తావేంటి పిన్ని? అంటే ఏంటే, మేం కూడా ఈ ఇంటి పంచన పడి బతుకుతున్నావనా? ప్రతి విషయాన్ని అపార్థం చేసుకుంటే తర్వాత మనకి మనమే అర్థం కాం.
వీడు చెప్పిన వాక్యం ఏదో బాగుంది. పెద్ద పిన్ని గారు వచ్చారు. పెద్ద పిన్నా? ఎవరు? వచ్చింది చుట్టం కాదు, ప్రమాదం. అత్తయ్య రండి, అక్కడే నిల్చుండిపోయారేంటి? ఇలా అయితే ఎలా అరుగుతుంది? ఉండవా నువ్వు ఏదైతే మాట్లాడతావు? వదినా రామ్మా. గాయత్రి రామ్మా. బాగున్నావా అమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాం. రేయ్, మీ ఆవిడ్ని, విశాల్ని, వాళ్ళ ఆవిడ్ని కేకే. అరవకండి, వస్తున్నారు. అత్తయ్య బాగున్నారా? అమ్మా ఇదేనా రావడం? అవునమ్మా, గాయత్రి కాస్త చిక్కినట్టుంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నావు కదమ్మా, నీకు అలా అనిపిస్తుంది. మొన్న పిల్లని ఎత్తుకోలేక చతికిల పడ్డాను. అయ్యయ్యో, నా కడుపుకేం కాలేదులే, అంత బరువుందని చెప్తున్నాను. దిష్టి పెట్టకే. అయినా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. డాక్టర్లు బరువులు ఎత్తద్దు అంటారే గాని పిల్లల్ని ఎత్తుకోవద్దని చెప్పరు కదా అత్తయ్య. ఏమో లేవేష్, తగిలించుకున్న అదృష్టం పుసుక్కున ఊడిపోతే ఎలా? శుభమా అని పెద్ద పిన్ని గారు వచ్చినప్పుడు అపశకునపు మాటలు మాట్లాడతావేంటి పిన్ని? ఏదో ఒకటి అనాలి కాబట్టి వాగేసి ఉంటుందమ్మా, కారణమే ఉండదు. అయినా రాగానే అక్క కన్న బిడ్డైన గానివి నెత్తుకోకుండా గాయత్రిని ఎత్తుకున్నావేంటమ్మా? కారణమేమైనా ఉందా? నైనే తీసుకోమ్మా. దా చిన్నపిల్లల్ని ఎప్పుడూ వేరు చేసి చూడకూడదు. ఇలా రామ్మా, రా. ఇంకో 3 నెలలు ఆగితే నీ బిడ్డని కూడా ఎత్తుకుని ముద్దాడుతుందిలే సుమనా. అంత ప్రేమ ఉండాలిగా మా అమ్మకి. ఎందుకే నిష్ఠూరంగా మాట్లాడతావు? కడుపుతో ఉన్నావని అరిసెలు చేసి తీసుకొచ్చాను. చెల్లికి అరిసెలంటే చాలా ఇష్టమని తెచ్చావు కదూ. 500 పెడితే ఇక్కడైనా దొరుకుతాయి. నైని అయినా బ్రహ్మాండంగా చేసి పెడుతుంది కదా. అన్నయ్య, పుట్టింటి నుంచి ప్రేమతో పువ్వులు తెచ్చిన వచ్చే ఆనందానికి విలువ కట్టలేం. పెద్ద మాత ఇంకా విలువైంది కూడా తెచ్చే ఉంటుంది. డమ్మో డమ్మా, నిజమే. అంబా శివశంబా వచ్చిందే అందుకు కదా. వాళ్ళెవరో కానీ నేను తీసి చూపించకముందే ఊహించి చెప్పేశారు. అరిసెలేం చూపిస్తావులే అమ్మా. అరిసెలు కాదు, స్వీట్ బాక్సా? కాదు అని అన్నారు కదా విక్రాంత్. నా చిన్న కూతురికి మళ్ళీ ఈ జన్మలో పిల్లలు కారని బాధపడ్డాను. ఆ విశాలాక్షమ్మ వారి దయతో మళ్ళీ
దేవుళ్ళ దయ కన్నా నా కష్టమే ఎక్కువ ఉంది. ఉండొచ్చు చెల్లి, కానీ అమ్మ కోరిక, అమ్మవారి కరుణ లేనిదే ఏది జరగదు. కానీ ఇక్కడ అమ్మ వల్లే జరగరానిది జరుగుతుంది మాత. ఏ అమ్మ వల్ల ఇలా జరుగుతుంది? ఎద్దులయ్యా, ఇక్కడ అమ్మకానిది దురందర ఒకటే. నా వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. పొరపాటున ఎవరి చీరైనా చిరిగినా నేనే చించాననుకునేరు. ఏమో నాకు అలా అనిపించింది, చెప్పి తిని. నైనీ మాత, గాయత్రిని కిందకి దించండి. తమరు కూడా గానవని కిందకి దించితే స్వేచ్ఛగా ఆడుకుంటారు. ఏమిటో చేతుల్లోకి తీసుకున్నాక చటుక్కున చూడక పెదవి విరుస్తావేంటి చిట్టి? ఓపెన్ చేసి చూడు. వావ్, బ్యూటిఫుల్! అంబా శివశంబా. డమ్మోడమ్మ. ఆపండి. ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఆ రెండు మాటలు వెంటనే అనేస్తారు. ఎవరికోసం తీసుకొచ్చావమ్మా? ఇంకెవరికే? నీకోసమే. చాలా బాగుందమ్మా, చెల్లికి నప్పుతుంది కూడా. నచ్చింది కూడా. సుమన కళ్ళల్లో మెరుపు కనిపిస్తోంది. త్వరలో అరుపు కూడా వినిపిస్తుంది. అరుపా? ఆనందంతో వెర్రి కేకలు పెడుతుందని ఎద్దులయ్యే ఉద్దేశం. అమ్మా, ఇది ఒరిజినలే కదా? జాతరలో తీసుకొచ్చావా? వారిని ఏది ఎలాంటిదో కూడా తెలీదా నీకు? డమ్మీ అయితే గుర్తుపట్టచ్చే సుమ్మి. చాలా బాగుంది. ఎంత పడిందమ్మా? 2 లక్షలు. 2 లక్షలా? ఏంటి 2 lakhs రేట్ చేసేది కొట్టుకొచ్చారా? బావగారు, ఫీల్ అవ్వకండి. శంకర శాస్త్రి గారు అర్చనలు అభిషేకాలు చేసిన 500 కూడా సంపాదించలేరు. భక్తుల డబ్బులు హారతి పళ్ళంలో వేసినా గుడికే చెందాలని హుండీలో వేస్తారు మా తాతయ్య. చూసారా,
అంటే 50 రూపాయలు కూడా రానే రావు. ధర్మకర్తలు నెలకి 6,000 జీతం ఇస్తారన్నయ్య. 6,000 ఇంటి ఖర్చులకే సరిపోతాయి. 2 లక్షలు పెట్టి కొన్నారంటే బావగారికి వచ్చినట్టు నాకు అనుమానంగానే ఉందమ్మా. పింఛను డబ్బులు కూలి డబ్బులు పోగేసి కొన్నాను సుమనా. అయ్యో, పెద్ద పిన్ని గారు కష్టపడి కొని తీసుకొస్తే అవమానించేలా మాట్లాడకండి. కరెక్ట్. ప్రేమతో తెచ్చారు, సంతోషంగా తీసుకో సుమన. చిన్న కూతురు మీదే ప్రేమ పొంగిందెందుకో? కారణం ఏమైనా ఉందా? బిడ్డల మీద తల్లికెప్పుడు ప్రేమ ఉంటుందమ్మా. కారణాలుండవు. సుమనా, పెట్టుకో. అరే, సంచి పడిపోయింది. అరే అయ్యో, ఏదో ఫోటో అనుకుంటా, గాలికి ఎగిరిపోయింది. ఈ అమ్మ వల్ల జరిగేది గాయత్రమ్మ వల్ల జరుగుతున్నట్టుగా ఉంది. ఈవిడ కుట్ర అందరికీ తెలిసిపోతుంది కదా ఇప్పుడు. ఎవరి ఫోటో అది? 2 రోజుల్లో నా చిన్న కూతురు ఎలాగో చనిపోతుందని ముందుగానే దాని ఫోటోకి బొట్టు పెట్టుకుని తీసుకొచ్చాను. ఇప్పుడు గనక ఆ ఫోటో చూస్తే ఇది నన్ను చంపేస్తుంది. జాగ్రత్త జరాలే, పశువుల దొరలాడు చూడు. ఫోటో తీసారా? ముందు ఫోటో తీయండి. లేవయ్యా. మెల్లగా. చిత్రం అందించాలని ఆత్రంగా వచ్చి పడిపోయాను బాబు. దెబ్బేం తగలేదు కదా? తగలేదు. పైగా ఎవరికి దెబ్బ తగలకుండా చేశాడు ఎదులయ్య. నేను కూడా ఆ ఫోటో కోసం పరిగెత్తి కింద పడుతున్నాను కదవా. ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? సుమన ఫోటో. నా ఫోటో నీ సంచిలో పెట్టుకున్నావేంటమ్మా? చూపించక్క. సుమనా, నిన్నెవరూ ప్రేమించరని బాధపడుతూ ఉంటావు కదా, ఇప్పటికైనా తెలుసుకో. అమ్మా, మనం ఎలా ఉన్నా ప్రాణం పోయేదాకా ప్రేమిస్తూనే ఉంటుంది. నిజమే బాబు, ప్రాణం పోయేదాకా ప్రేమిస్తూనే ఉంటారు. చెల్లి, ఆ నెక్లెస్ తర్వాత వేసుకోవచ్చు గాని ప్రయాణం చేసి వచ్చిన అమ్మ స్నానం చేస్తుంది. వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే అక్క. రండి రామ్మా. అత్తయ్య.
దా 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 దా